అనాదిగా కమిటీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా ప్రతిభకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. మరి గుణశేఖర్ గారికి ఆయనకి అవార్డు రాలేదంటే నేను కూడా ఫీల్ అయ్యాను. ఆయన చిత్రాన్ని కనీసం జ్యూరీ అనేవాళ్ళు, మాలాంటి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి కనీసం జ్యూరీ అన్నిస్తే కాస్త మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. జ్యూరీకి కూడా రానటువంటి సందర్భాల్లో డెఫినెట్గా బాధపడతారు, ఖచ్చితంగా మీడియాతో చెప్పుకుంటారు అవన్నీ కూడా. సో కమిటీ సభ్యులు ఏంటంటే కొంచెం పాజిటివ్గా మాట్లాడితే మంచిది. అన్ని చోట్ల కూడా 100% న్యాయం ఎక్కడ జరగదు, ఎక్కడ కూడా అక్కడక్కడ తప్పులు దొరుకుతుంటాయి, అందుకని తప్పులేదు. కానీ ప్రభుత్వాలు వాటిని కూడా ఒక పద్ధతి ప్రకారం మారినటువంటి పరిస్థితుల్లో, మీడియా పెరిగినటువంటి పరిస్థితుల్లో ఎలా అసలు అవార్డ్స్ ఎలా ఇస్తే బాగుంటుందని ఒక కమిటీ వేసి ఒక షీల్డ్ కవర్ లాంటి దాన్ని తీసుకొని, అరే కమిటీలు వేసే దాంట్లో తెలిసిపోతుంది ఎవరు తెలుగుదేశం, ఎవరు కాంగ్రెస్, ఎవరు వైకాపా, ఎవరు కాంగ్రెస్ సపోర్ట్ ఉంటారు, ఎవరు బీజేపీకి సపోర్ట్ ఉంటారు తెలిసిపోతా ఉంది కమిటీలు వేసినప్పుడు. ఇంకా వాటికి ఇంకా వీటి క్రైటీరియా ఉంది నా బొంద. ఇందులో పరిశ్రమ అంటే కష్టపడి అందరం కూడా డెఫినెట్గా వాళ్ళ చిరంజీవి గారి ఫ్యామిలీ బాధపడుతుందంటే బాధపడతారు, వాళ్ళ అభిమానులు బాధపడతారు. ఎందుకంటే వన్ సైడెడ్గా వచ్చినప్పుడు ఇలాగనే ఉంటుంది. చిన్న సినిమాలకి మీరు ఏమి ఇస్తారు అవార్డులు? మీరేమో 90% ఏమో అన్నీ మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని 10% మాత్రం పలానా వాళ్ళకి పలానా చిత్రం ఏదో బాగుంది, ఆ సినిమా బాగుంది, రివ్యూలు వచ్చినాయి బాగున్నాయని ఇస్తే వాటికి ఇస్తే అది మొత్తం ప్రతిభకు పట్టం కట్టినట్ట. క్షమించండి, మిమ్మల్ని అనాలనే ఉద్దేశం కాదు, కానీ ఇది కాదు నంది అవార్డులు ప్రకటించే విధానం కానీ, కమిటీలు వేసే విధానం కానీ. అసలు ఎవరు కూడా ఆ చిత్రాలకు సంబంధించినటువంటి ఇంతకుముందు ఆ హీరోలతో తీసినటువంటి నిర్మాతలు కానీ, ఆ హీరోలతోటి పనిచేసిన డైరెక్టర్లకు కానీ, లేదంటే ఆ పార్టీలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఈ కమిటీల్లో వాళ్ళకి ప్లేస్ ఇవ్వటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఏదైనా సరే ఒక కొత్త పద్ధతిని ఎంచుకోండి. అనాదిగా వస్తుంది, ఒక గ్రూప్ అయితే ఒక గ్రూప్కి ఇచ్చేస్తారు, ఇంకో గ్రూప్, ఇది తప్పండి. ఏంటిది 3 సంవత్సరాలు ఒకేసారి ప్రకటించడం, 3 సంవత్సరాల్లో మొత్తం మీకు మీ ఫ్యామిలీలకి మీ వాళ్ళకి రావటం. మిగతా వాళ్ళంతా మనుషులు కదా, మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకేమీ టాలెంట్ లేదా? బాగున్న సినిమా లెజెండ్, డెఫినెట్గా బాగుంది సినిమా, ఎవరు కాదన్నారు ఇప్పుడు దానికి. అలాగే బాగున్న సినిమాలు ఉన్నాయి, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోండి, అందరికీ సమన్యాయం చేయండి. ఏది ఈ పద్ధతిలో ఇవ్వాలంటే మిగతా సినిమాలన్నిటికీ కూడా అసలు ఈ కమిటీలను వేసే విధానాన్ని మార్చేసేయాలి ప్రభుత్వం పూర్తిగా. దీనికి ఒక సపరేట్ సిస్టమ్ పెట్టుకుంటే పద్ధతిగా ఉంటుంది. ఇప్పటికైనా మార్చుకుంటే భవిష్యత్తులో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు ఒక వర్గము, చిరంజీవి గారిది ఒక వర్గము, అలాగే మహేష్ బాబు గారిది ఒకటి, పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా రకరకాలుగా అందరికీ వర్గం మీన్స్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా హర్ట్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే అసలు ముందు ప్రజల నుంచి తీసుకుంటే బాగుంటుంది. ఈ అవార్డ్స్ ప్రజల నుంచి ఎలా తీసుకోవాలనేది ఒక కమిటీ వేసుకొని ఓ పద్ధతి మార్చుకొని చేసుకుంటే ఆస్కార్ లాంటి అవార్డ్స్ ఈ రోజు కూడా ఎందుకు ఎటువంటి కాంట్రవర్సీ ఎక్కడైనా చూసారా మీరు? ఎప్పుడైనా ఆస్కార్కి కాంట్రవర్సీ, ఎప్పుడైనా గ్రామీకి చూసారా కాంట్రవర్సీ? అవార్డు ఇచ్చిన తర్వాత కూడా లాక్కుంటారు ఎక్కడైనా తేడా జరిగింది అని అంటే, 50 ఏళ్ల తర్వాత కూడా లాగేసుకుంటారు. అదండి అవార్డు. ఎంతసేపు స్వార్థపూరితమైనటువంటి కమిటీలు, స్వార్థపూరితం భజనలు, ప్రభుత్వాలతో పనులు చేయించుకోవటాలు, వీటి గురించి ప్రతిభని మీరు తొక్కేస్తున్నారు మీరందరూ కూడా. చాలామంది, నేను కులం గురించి మాట్లాడదలుచుకోలేదు, కులాల ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా పక్కన పెడదాం అసలు ఫస్ట్. ఎందుకంటే అలా అలవాటు చేశారు. ఒక ఫ్యామిలీకి వస్తే ఇంకో ఫ్యామిలీకి రావాలని అలవాటు చేశారు. మీరే అనుభవించండి. ప్రతిభను ఎక్కడ పరిగణలోకి తీసుకున్నారు? మాలాంటి వాడిని ఎప్పుడు మీరు పరిగణలోకి తీసుకున్నారు? ఈ భజనలాల్లో ఒక 5-6 చేరతారు. ఎప్పుడు ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీ ఉందంటే కొంతమంది భజనలాలు తయారైపోతారు. ఒక 4-5 ఉన్నారు ఈ భజనలాలు, పేరు చెప్పను నేను, ఎందుకు వేస్ట్ చెప్పి వాళ్ళకి శత్రువులు అవటం ఎందుకు నేను? దయచేసి ఆ భజనలను దూరంగా పెట్టండి. అసలు ఇటువంటి కమిటీలు, ఇటువంటి అవార్డులకి వాళ్ళకి ఏమైనా చిన్న పనులు ఉంటే అప్పచెప్పేసేయండి. జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను, సమస్య లేదు.